పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంథని మండలం విలోచవరం దగ్గర ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. మంథనికి వచ్చే ప్రధాన రహదారి కావడంతో విలోచవరం, పోతారం, ఉప్పట్ల గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా 113.80 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 688.375 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 5,437 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నిధులపందం గ్రామంలోని తుంతుంగ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో తెగిపోయి 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలవట్టు మంజూరు కోసం ఎన్నిసార్లు ఉన్నతాధికారులను, నాయకులను కలిసినా ఫలితం లేకపోయిందని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా తమ ఇబ్బందులను గుర్తించి కలవట్టు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. రోజుకి 3,000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 505 అడుగులుగా ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.